హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ ఆర్మమెంట్ డిపో సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఆల్రెడీగా ఎగ్జామ్ అయితే అందరూ రాసేసారు. ఇంకా చాలామందికి డౌట్స్ ఏంటంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇన్ కేస్ జాబ్ వచ్చాక ఎలాంటి జాబ్ ఇస్తారు, అక్కడ జాబ్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. అండ్ ముఖ్యంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. మనం పెట్టే వీడియోస్లో చాలా వరకు బేసిక్స్ ఏదైతే మనం చెప్పామో అందులోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయని. ఓకే, కానీ కొంతమంది ఇంకో డౌట్స్ ఏంటంటే ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉండుంటే బాగుండు, లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి ప్రిపేర్ అవటం వలన సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయామని కూడా నాకు అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ నేను ఒక సజెషన్ ఇవ్వగలుగుతున్నాను. నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్ ఉంది కదా, నేవల్ డాక్యార్డ్ ఎస్కే నోటిఫికేషన్ ఉంది. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి నోటిఫికేషన్ ఉంది, ఎగ్జామ్ ఉంది. సో ఇప్పటి నుంచి అయినా సరే ఎవరైతే ఇంకా కొద్దిగా ప్రిపేర్ అయితే బాగున్ను అని అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ప్రిపరేషన్ అనేది ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్స్ అయినా సరే బేసిక్స్ అనేది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మనం చదివే సబ్జెక్ట్కి బేసిక్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో నిన్న ఎగ్జామ్ చూస్తే అన్ని బేసిక్ క్వశ్చన్స్ విత్ ఈజీ అటెంప్ట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. సో బాగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్, ఇంకా ఈ ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే డౌట్ ఉంది. సో యాక్చువల్గా దీనికి పర్టికులర్ కట్ ఆఫ్ అనేది ఏం లేదు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మెషినిస్ట్ ట్రేడ్ ఉందనుకోండి. మెషినిస్ట్ ట్రేడ్లో టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సపోజ్ 8 వేకెన్సీస్ ఉంటే టాప్ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తీస్తారు. రిమైనింగ్ ఎవరైతే ఉందో ఒక 2-3 నెంబర్స్ వరకు వెయిటింగ్ లిస్ట్ వరకు తీస్తారు, రిమైనింగ్ వదిలేస్తారు. అదే కట్ ఆఫ్. ఇంకా దీనికి కట్ ఆఫ్ అంటూ ఇన్ని మార్క్స్ రావాలి, ఇన్ని వస్తే కట్ ఆఫ్ అనేం లేదు. ఎందుకంటే దీనికి స్కిల్ టెస్ట్ కానీ అండ్ నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ కానీ ఇలాంటి ఏమీ లేదు. ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే కాబట్టి సో నీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ లోపు నీకు మార్క్స్ అంటే ఆ లోపు నీకు ర్యాంక్ వస్తే నువ్వు సెలెక్ట్ అయినట్టు అనమాట. ఇంకా నెక్స్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్, మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అనేది కూడా ఒక డౌట్. సపోజ్ ఇక టాప్ 8 వచ్చింది, టాప్ 8 వచ్చే అంటే సపోజ్ ఇక్కడ టాప్ 9లో ఉందనుకోండి. మీది 9లో ఉండేటప్పుడు మీరు ఎలా చూసుకుంటారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇచ్చారు, వైజాగ్ ఇచ్చారా, ముంబై ఇచ్చారా, ఇది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు పంపిస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ డ్యూటీస్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే ఫిట్టర్ ఆర్మమెంట్కి వచ్చేసరికి డ్యూటీస్ ఎలా ఉంటాయంటే రిపేర్స్ చేయటం, మెయింటెనెన్స్, డిఫెన్స్ రిఫ్లెక్షన్స్ అండ్ స్మాల్ ఆర్మ్స్ అండ్ ఆర్మమెంట్ ఇన్ వర్క్షాప్స్, ఆన్ బోర్డ్స్ అంటే షిప్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫెక్టివ్ పార్ట్స్ విత్ స్పేర్స్, అంటే సపోజ్ ఆర్మమెంట్ ఫిట్టర్ వచ్చేసరికి వర్క్షాప్లోనూ స్మాల్ ఆర్మ్స్ సంబంధించి, అంటే స్మాల్ ఆర్మ్స్ అంటే ఒక చిన్న సైజ్ బుల్లెట్స్ నుంచి పెద్ద సైజ్ బుల్లెట్స్ వరకు, చిన్న సైజ్ గన్స్ నుంచి పెద్ద సైజ్ గన్స్ వరకు మీరు రిపేర్స్ చేయటం అలాగే మెయింటెనెన్స్ చేయటం ఉంటాయి. అండ్ స్మాల్ ఆర్మ్స్ అంటే మన హ్యాండ్తో పట్టుకొని యూజ్ చేసే గన్స్ అనమాట. అండ్ ఆన్ బోర్డ్లో కంటే షిప్ మీదకి వెళ్ళి షిప్ మీద కూడా గన్స్ ఉంటాయి, ఆ గన్స్ని రిపేర్ చేయటం ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయితే వాటిని రీప్లేస్ చేసే విధానం కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు తెలియకపోవచ్చు, స్టార్టింగ్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు, ఇచ్చే మీకు ఆన్ బోర్డ్ మీకు డైరెక్ట్గా వర్క్ మీదకి వదులుతారు. నెక్స్ట్ ఫిట్టర్ జనరల్ మెకానిక్, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ అండ్ టార్పిడో ఫిట్టర్, ఈ 4 ఉన్నాయి కదా. ఇవి వచ్చేసరికి ప్రిపరేషన్స్ అనమాట. ఇవి కూడా సేమ్, అంటే గైడెడ్ వెపన్స్ సంబంధించింది. ఇప్పుడు సపోజ్ టార్పిడో ఫిట్టర్ చూసుకోండి. టార్పిడో ఫిట్టర్ వచ్చేసరికి ప్రాక్టీస్ టార్పిడోస్ అని కొన్ని ఉంటాయి, అలాగే వార్ షాట్స్ అని కొన్ని ఉంటాయి, కాంబాక్ట్ ఆర్టికల్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మనకి షిప్కి ఇచ్చే ప్రతి యామ్యునేషన్ కూడా NAD నుంచే వెళ్తుంది.
అంటే డాక్యార్డ్ ఏం చేస్తుందంటే షిప్ని మెయింటైన్ చేస్తే ఎన్ఈడి ఏం చేస్తుందంటే ఆ షిప్కి యామినేషన్ అనేది ఇస్తుంటుంది. అంటే ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. ఒక షిప్లో టార్పిడోస్, గన్స్, మైన్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా ఎన్ఈడి సప్లై అనేది చేస్తుందన్నమాట. అది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ గైడెడ్ వెపన్స్ అండ్ అసోసియేటెడ్ విత్ సబ్ అసెంబ్లీస్ టెస్ట్ ఎక్విప్మెంట్స్. అంటే ఆ యొక్క ఎక్విప్మెంట్ సపోజ్ షిప్లో ఒక టార్పిడో ఇచ్చామనుకోండి, మళ్ళీ వర్క్షాప్ తెచ్చుకొని వాటిని టెస్ట్ చేసి, సపోజ్ ఆ యొక్క మిసైల్ యొక్క లైఫ్ 1 year అనేది ఉండదు అనుకోండి, ఆ 1 yearకి మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు. అది మనం రిపేర్ చేసి మళ్ళీ మన షిప్కి ఇవ్వాలన్నమాట. అండ్ వర్క్ ఎలా ఉంటుందంటే ప్రిపరేషన్ ఆఫ్ వెపన్స్, టెస్టింగ్ ఆఫ్ హై ప్రెజర్ లైన్స్. సో ప్రెజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆర్టికల్స్, ఇప్పుడు సపోజ్ షిప్కి ఇస్తాం, సబ్మెరైన్కి మనం ఆర్టికల్స్ ఇస్తాం, అవన్నీ కూడా ప్రెజర్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెషినిస్ట్ ఏం చేస్తారంటే ప్రిపరేషన్ జాబ్స్ ఇన్ లేత్స్, మిల్లింగ్, బోరింగ్, డ్రిల్లింగ్, పవర్ హ్యాక్సా మెషిన్స్ ఇయ్యాయి. అంటే సపోజ్ మన ఎక్విప్మెంట్స్కి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాల్సి ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటికీ కూడా ఇప్పుడు సపోజ్ మెషినిస్ట్ అనేవాళ్ళు వాళ్ళకి సరిపడే, సపోజ్ ఫిట్టర్కైనా, లేదంటే టార్పిడో ఫిట్టర్కైనా, లేదంటే గైడెడ్ వెపన్స్కైనా సరిపడే మెటీరియల్స్ని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళు మనకి కావాల్సిన విధంగా. అండ్ నెక్స్ట్ డ్రైవర్, క్రేన్ ఆపరేటర్, వీళ్ళు ట్రాక్టర్స్ అండ్ మొబైల్ క్రేన్స్ని ఆపరేట్ చేస్తారు. అంటే మనం మెటీరియల్స్ అంటే ఆర్టికల్స్ని కానీ లేదంటే ఏదైనా మెటీరియల్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయాలి అంటే ట్రాక్టర్స్ ఉండాలి, మొబైల్ క్రేన్స్ ఉండాలి, వాళ్ళు వర్క్ చేస్తుంటారు. అండ్ షిప్ రైట్ జాయినర్, కార్పెంట్రీ వర్క్స్, బాక్స్ రిపేర్స్, ఫర్నిచర్ రిపేర్ వర్క్స్. ఇన్ కేస్ ఎన్ఏడి అంటే నేవల్ ఆర్మమెంట్ డిపోలో ఒక ఆర్టికల్ అంటే ఒక ఐటెమ్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా గన్స్ పట్టుకోవడం లేకపోతే గన్స్ మామూలుగా తీసుకెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే అది ప్యాకింగ్ మెటీరియల్ అవి వెళ్ళాలి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే. ఆ ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా కార్పెంట్రీ వర్క్స్ చేస్తారు, బాక్స్ రిపేర్ వర్క్స్ చేస్తూ ఉంటారు. పెయింటర్ తెలిసిందే కదా, మనం చేసే ప్రతి ఆర్టికల్కి కూడా నీట్గా పెయింటింగ్ ఉండాలి. ఆ పెయింటింగ్ అనేది కూడా పెయింటర్స్ అనేవి చేస్తారనమాట. ఇవన్నీ కూడా టోటల్గా వెపన్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే సైన్స్. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఈ నెంబర్ అని చెప్పి ఒక స్కెచ్ లాగా ఒక నీట్గా డిజైనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫిట్టర్ సేమ్ బ్రేక్ డౌన్స్ ఏమైనా మిషన్స్ సంబంధించి కానీ లేదంటే ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ యామ్యునేషన్ మెకానిక్ వచ్చేసరికి రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ యామ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్స్. వీళ్ళది చాలా కీలకమైన జాబ్ అనమాట. ఎన్ఈడి మొత్తానికి కూడా యామ్యునేషన్ మెకానిక్ అనేది చాలా కీలకమైన జాబ్. ఎందుకంటే వాళ్ళు చేసే జాబ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాలి. అది అందుకే అన్ని ట్రేడ్స్ వాళ్ళు కూడా అక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలన్నమాట. అది ఎందుకంటే అక్కడే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, ఇప్పుడు ఈ పైన అన్నీ కూడా ఒక వెపన్స్ అయితే ఆ వెపన్స్కి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కావాలి అంటే యామ్యునేషన్ మెకానికే రిపేర్ చేస్తారు, అంటే మెయింటెనెన్స్ చేస్తారు. ఈ యామ్యునేషన్ మెకానిక్ మెయింటెనెన్స్ చేసిన యామ్యునేషనే వీటికి టార్పిడోస్కి అయినా సరే వేరే వేరే ఆర్టికల్స్కి అటాచ్ చేసి షిప్కి కానీ సబ్మెరైన్ కానీ ఇస్తారనమాట. ఇది వీళ్ళ డ్యూటీస్ అనమాట ఇది. ఓకే, అండ్ మీకు కట్ ఆఫ్ తెలిసింది. అండ్ యాక్చువల్గా మీకు ఎగ్జామ్ కూడా వీడు ఏదైతే ఇక్కడ ఫాలో అయ్యాడో అది ఇవ్వలేదు, 75 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.